హారతులీరమ్మా. చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనరమ్మా జయ మంగళ మనరమ్మా. కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా. కరములు జోడించి శ్రీ చందన మలరించి వందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు.
త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆది దేవుడు భద్రా సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు బ్రహ్మమానససుతుడు బ్రహ్మమై చెలువంద్ర భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమున కెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడు కలరగజేయు చూడగారండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము
పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు ఉన్నారట. ఆయన నిద్రలేపుదామా అనుకొని మరలా యొక్క గొల్లలే అనుకున్నారట. ఆ సింహం బోల్లో తలబెట్టడం, ఆ రాజుగారి నిద్రలేపడం రెండు ఒకటేనని చెప్పని భావించి ఆ యొక్క తీర్థ ప్రసాదాలు ఆ పక్కనే పెట్టి అక్కడ ఉన్న భటుడికి చెప్పారట. అయ్యా ఇలా మేము సత్యదేవుని వ్రతాన్ని ఆచరించాము. భటుడు చెబుతూ ఉన్నారట, అయ్యా ఇలా వాళ్ళు ఏదో పూజ చేసుకున్నారట, ఆ పూజా ప్రసాదం మీకు తెచ్చిచ్చారు రాజుగారు అని చెప్పిన అనగానే మట్టి గుప్పల్లో తీర్థ ప్రసాదాలు స్వీకరించాలా అనే అహంకారంతో ఆ తీర్థ ప్రసాదాలు అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఆ యొక్క స్వామి అనుకున్నారు అడవులోకి వచ్చి, నాయనా రాజా, నీ రాజ్యమంతా కూడా శత్రుల రాజ వశమైపోయిందయ్యా, నీ కుమారులందరూ కూడా బంధించబడ్డారు, నువ్వు వస్తే నిన్ను కూడా బంధిస్తారయ్యా, నువ్వు ఒక్కడే ఉండవయ్యా. రేపు ఉదయాన్నే వస్తూ ఉండగా కొంత దూరంలో గొల్లలు కనిపించారట. వారందరినీ కూడా పిలిపించమని చెప్పగా వారు వస్తున్న మార్గ మధ్యంలోనే మరలా యొక్క రాజుగారు కనిపించింది. అనురాగమే హారతులాయ్ అభిమానమే దీవెనలాయ్ శుభమేలే నిత్యం చెంతకే వసంతం. అనురాగమే హారతులాయ్ అభిమానమే దీవెనలాయ్ ఆనందమే నిత్యం చెంతకే సంబరం. ఆ మహలే సిరులకు మూలం, అలరించే కళలకు ప్రాణం, ప్రతి విస్తరి అక్షయ పాత్రై ఆతిథ్యం అనునిత్యం కమనీయం. అనగనగా ఒక రాజు మదిమేలే ఈ మహారాజు నిలువెల్లా కరుణై పంచునే అమృతం. ఇలా వేల్పుగా తానే ఉన్న ఒక చరితం. మనసు మమత జతగా మురిసి మెరిసే గాంధర్వ భవనం. చెల్లి కన్న కూతురల్లే ఇల్లే ఆరో ప్రాణమల్లే తలచే ధన్య జీవితడే కంటి చూపే ఆన తల్లే కాలి మన్నే కుంకుమల్లే ఊరే ప్రణమిల్లే. అనగనగా ఒక రాజు మదిమేలే ఈ మహారాజు నిలువెల్లా కరుణై పంచునే అమృతం. ఇలా వేపుగా తానే ఉన్న ఒక చరితం.
నలుగురే నిలిచే నైజం న్యాయం ధర్మం మనిషై వెలసి నడిపే రామరాజ్యం గొప్పే కాగమస్త గజమే పుట్టే దాని కుంభస్థలమే ఉగ్రసింహమల్లె నిలిచే అతడే చట్టమైన తప్పు చేస్తే శిక్ష వేసి రక్షణిచ్చే రాజే తానేలే అనురాగమే అక్షతలాయి ఆధారలే ఆహుతులాయి ముడివేసే బంధం జంటగా జీవితం మొదలైన ఓ సరికొత్త కథ లిఖితం గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా అలుపేరాని కేరింతలు తను మురిసి మరుపేలేని ఈ మమతలు రుచి తెలిసి మన రాగాలలో అనురాగాలలో తను కూడా మనలాగే మురిసి గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా ఇందరుండగా ఇరుకైన ఇంటిలో కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా కాంతులుండగా ప్రతివారి కంటిలో ఆ రంగు